ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో అయితే కనుక ఏఐకి సంబంధించినటువంటి మేనేజర్ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ 389 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్తో పాటు ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫీజు, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్టయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదటైతే మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. మీరు గతంలో మీకు ఐబీపీఎస్కి సంబంధించి ఇక్కడ దీంట్లో అకౌంట్ ఉన్నప్పటికీ కూడాను ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది తీసుకొని మొదట ఇలా అయితే వస్తుంది. మనకి ఏంటంటే 6 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఎవరికైతే ఫీజు ఉన్నదో వాళ్ళైతే ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి అనమాట. సో కిందకైతే రావాలి ఫీల్డ్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదంటే ఫోటో ఐడి ఏదైతే మీరు ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి క్యారీ చేస్తారో దాంట్లో ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ యొక్క నేమ్ టోటల్ నేమ్ 35 క్యారెక్టర్స్ లోపే ఉంటే పూర్తి నేమ్ ఇక్కడే మీరు ఇలాగా ఎంటర్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇలా ఏదంటే ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు. ఇది అనేది మనకి ఏంటంటే ఈ నేమ్ ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతూ ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉంటే మీకు బాగుంటుంది అనమాట. తర్వాత ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ చూసుకుని మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి 2 టైమ్స్ అనమాట. అలాగే ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ అంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఏంది డొమైన్ అనమాట. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జీమెయిల్ ఏంటని సపోజ్ ఇలా అనమాట. ఇలాగైతే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే ఈమెయిల్ ఐడి, ఇదైతే డొమైన్ అనమాట. ఇక్కడ ఏంటంటే విత్ డొమైన్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగా పూర్తిగా. అలాగే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సేవ్ నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఎంటర్ చేశారో అది ఇక్కడ సెకండ్ టైం అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ కనుక మీ నేమ్ కనుక పెద్దగా ఉంటే ఇక్కడ మిడిల్ నేమ్ అంటే మిడిల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎలా ఎంటర్ చేసినా పర్వాలేదు. అదైతే మనకి ఫోటో ఐడి డిఓబి ప్రకారం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా వస్తుందన్నమాట, కన్ఫర్మ్ సబ్మిషన్ అని చెప్పేసి ఆర్ ఇష్యూడ్ డీటెయిల్స్ ఎంటర్. ఇదేంటంటే మన యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తర్వాత అయితే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో అన్ని ప్రాపర్గా ఉంటే ఓకేనా, లేకపోతే క్యాన్సిల్ అని చెప్పేసి మీరు దానిని చేంజ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడికి ఓటీపీలు వస్తాయి. వెరిఫై అయితే చేసుకోవాలి. మొదట ఏంటంటే క్యాప్చర్ ఎంటర్ చేయాలన్నమాట. 2 ఓటీపీస్కి 2 సెపరేట్ క్యాప్చర్స్ ఎంటర్. సపోజ్ ఇక్కడ మనం క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే వెరిఫై చేసుకోవాలి. అలాగే మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ అంటే ఈమెయిల్కి సెపరేట్ ఓటీపీ వస్తుంది. ఈ 2 మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ మనం ఈ 2 కనుక వెరిఫై చేస్తే ఇలా అయితే వస్తుంది అనమాట. మొబైల్ నెంబర్ వెరిఫైడ్, ఈమెయిల్ ఐడి కూడా వెరిఫైడ్ అనమాట. నెక్స్ట్ అనొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అని డిస్ప్లే అవుతుంది. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. చోట నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిందకైతే రావాలి. ఇక్కడైతే మనం లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్స్ ఫోటోగ్రఫీ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనం ఇక లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్న. మీకు కనుక మీరు ల్యాప్టాప్లో చేస్తూ ఉంటే కనుక ఇక్కడ మనకి క్యాప్చర్ ఫోటో అనడంతో ఇలా ఎల్లో అని వస్తుంది. మన ఇక్కడ ఎల్లో అంటే సరిపోతుంది అనమాట. అలాగే చూసుకుంటే ఎల్లో అనాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కిందకి వచ్చేసేస్తే మీరు కనుక ఒకవేళ కనుక మొబైల్ నుంచి చేస్తామంటే ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంటుంది. దీనిని మీరు అక్కడ క్యూఆర్ స్కానర్ తీసుకొని మొబైల్లో ఆ ఫోటోని కనుక మీరు ఫ్రంట్ కెమెరా నుంచి తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేస్తుంది అంటే లైవ్ క్యాప్చర్డ్ ఇమేజ్ల బాక్స్లోకి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఈ యొక్క ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 4.5 సెంటీమీటర్స్ హైట్ అనమాట, 3.5 సెంటీమీటర్స్ విడ్త్. లేదంటే కనుక మనకి పిక్సెల్స్లో చూసుకుంటే కనుక మనకి 200 పిక్సెల్స్ అనమాట విడ్త్, అలాగే 230 పిక్సెల్స్ హైట్ అనమాట. ఇలాగ చూసుకొని మనం 20 to 50 KB మధ్య లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ అయితే చేసుకోవాలన్నమాట. అదైతే మనం స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా మనకి ఇక్కడ కొన్ని డైమెన్షన్స్ అయితే ఇచ్చారనమాట. అంటే 140 అనేది విడ్త్ అనమాట. హారిజాంటల్ తీసుకోవాలి. 60 పిక్సెల్స్ అనేది హైట్ అనమాట. అలాగే తీసుకొని మనం దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇది ఏంటంటే మన ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఒక పెయింట్ అప్లికేషన్ ఉంటుంది కదా మనకి విండోస్లో, దాన్ని ఓపెన్ చేసుకొని ఇది టిక్ ఆఫ్ చేయాలన్నమాట. పిక్సెల్స్ తీసుకోవాలి. పిక్సెల్స్ తీసుకొని ఫోటో అయితే కనుక పైన 200 కింద 230 ఇలా పెట్టుకుని ఓకే అని చెప్పేసి తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని ఉంటుంది. అక్కడ జేపీజీ తీసుకొని సేవ్ చేసుకొని
దాన్ని అప్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే జూనియర్ ఎడ్యుకేటివ్ అలాగే మేనేజర్ పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు రెండింటికి అప్లై చేయొచ్చు. అయితే కనుక మనం సెపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే సెపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి ఎవరికైతే అప్లికబుల్ వాళ్ళనమాట. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే అది సెలెక్ట్, సపోజ్ ఇలాగనమాట సెలెక్ట్ అయితే చేసుకుని పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు ఇదేంటంటే మనం సెలెక్ట్ చేసుకునే ముందు నోటిఫికేషన్లో మీ కేటగిరీ ఏంటి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు చూసుకోవాలన్నమాట. ఒకవేళ మీ కేటగిరీలో లేకపోతే ఇక్కడ యూఆర్లో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. యూఆర్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీ యొక్క కేటగిరీ ఏంటనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క కేటగిరీ ఓబీసీ అయితే ఇది, ఎస్సీ ఎస్టీ ఇలాగనమాట. సో నెక్స్ట్ ఏంటంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్నీ ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో నో పెడితే అవసరం అయితే ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కాలమ్స్ కూడా స్క్రైబ్కి సంబంధించినటువంటి అవి కూడా మన పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి, ఇది కూడా ఎవరైతే ఈ యొక్క పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారు దానికి సంబంధించిన వాళ్ళు ఎస్ అయితే పెట్టుకొని ఈ కాలమ్స్ని ఫిల్ అవుట్ చేసుకొని, మిగతా వాళ్ళకి ఇది నో పెట్టేస్తే ఈ కాలమ్స్ అన్నీ ఏమీ ఉండవు అనమాట. కొంచెం మనం కిందకైతే వచ్చేయచ్చు. ఇంకా ఎక్సైజ్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇంకా ఆర్యుఎన్ ఇండియన్ నేషనల్ ఇదైతే ఎస్ అయితే పెట్టాలి అందరూ కూడాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హ్యావ్ యూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 year ఆఫ్ అప్రెంటిస్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మీరు కనుక ఏఐలో కనుక గతంలో కనుక ఎప్పుడన్నా ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ కనుక తీసుకొని ఉంటే ట్రైనింగ్ ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఈ యొక్క డీటెయిల్స్ అన్ని మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో లేకపోతే నో పెడితే అవసరం అయితే ఉండదు. మీకైతే ఒక అప్రెంటిస్ నెంబర్ అయితే ఇస్తారు, అవన్నీ మెన్షన్ చేయాలి. లేకపోతే నో పెడితే అవసరం అయితే ఉండదు అనమాట. ఇంకా మీరు కనుక ఈ యొక్క రెగ్యులర్ సర్వీస్లో కనుక ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీలో కనుక వర్క్ చేస్తూ ఉంటే మీరు ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే కన్సెంట్ అంటే ఆధార్ వెరిఫికేషన్ కోసం కన్సెంట్ ఇది ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఎందుకంటే ఎగ్జామినేషన్ అప్పుడు బయోమెట్రిక్ తీసుకునేటానికి వాళ్ళకి కన్సెంట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకేంటి ఎగ్జామినేషన్ అనమాట. మీరు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో రాయాలనుకుంటే ఎక్కడైనా రాయొచ్చు. మనం ఇక్కడ స్టేట్ సెలెక్ట్ అయితే చేసుకొని సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ ఇస్తే గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు ఇవన్నీ వస్తున్నాయి. ఏదో సెలెక్ట్ అయితే చేస్తాం. తెలంగాణ ఇస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వస్తాయి. మనం 3 అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. 3 డిఫరెంట్. ఫస్ట్ ఇచ్చిన ఆ యొక్క ప్రిఫరెన్స్లో మ్యాక్సిమం మనకి ఆ యొక్క సెంటర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి ఏంటంటే మనం డే, మంత్, ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ కాలమ్స్ అన్నీ మనం ప్రాపర్గా ఫిల్అప్ చేస్తే ఈ ఇయర్ అనేది వస్తుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం మొదట ఏంటంటే ఇదనమాట. ఇది మనం తప్పనిసరిగా ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇయర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. లేకపోతే రాదు. అన్ని కాలమ్స్ అన్ని స్టెప్ బై స్టెప్ రావాలన్నమాట. లేకపోతే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్కి ఇక్కడ మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 7th September 2026 అనమాట. ఇక్కడ ఏంటంటే జూనియర్ ఎడ్యుకేటివ్కి సంబంధించి ప్లస్ మనకి 27 years అనమాట. అలాగే మేనేజర్ పోస్ట్కి వస్తే 32 years అనమాట. ఇంకా దాని అదనంగా ఈ యొక్క ఓబీసీ 3 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. సో మీ దగ్గర ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే మీకు ఈ యొక్క వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట. సో సపోజ్ మీరు కనుక ఓబీసీ ఎన్సీఎల్ అయితే కనుక అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం 1st April 2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడాను ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి క్రీమీ లేయర్ లేదు కాబట్టి ఓల్డ్దైనా పర్వాలేదు అనమాట. యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. సో దాని ప్రకారం ఇక్కడ మీ యొక్క ఏజ్ అనేది చూపిస్తారు, చూసుకోవచ్చు అనమాట. 7th September 2026కి కరెక్ట్గా ఉన్నదా లేదా. ఇంకా జెండర్ మీరు మేల్ ఫీమేల్, అలాగే ట్విన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే వాళ్ళు మేల్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం. మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్లా, జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదే ఫాదర్స్ నేమ్ అనమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌజ్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ కోసం ఏంటంటే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్ అనమాట. తాలూకా, జిల్లా, డిస్ట్రిక్ట్, స్టేట్ మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. సేమ్ అయితే టిక్ ఆన్ చేయాలి. లేదంటే ఇవి కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాలం మనం ఫిల్అప్ అయితే చేసుకోవాలి. జిఎస్టీ ఇన్వాయిస్ ఎవరికైతే ఫీజు ఉన్నదో వాళ్ళకి లాస్ట్లో ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దానికోసం
కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని అందరూ కూడా బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అంటే మీ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనమాట 2 times, అలాగే బ్యాంక్ నేమ్ అంటే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, అలాగే టైప్ ఆఫ్ అకౌంట్ అనమాట, సేవింగ్స్, కరెంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫీజు ఉన్న వాళ్ళకి ఇలా చూపిస్తారు, లేని వాళ్ళకి 0 అనమాట, ఇంకా నిల్ అని వస్తుంది. సో లాస్ట్లో పే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వ్యాలెట్ అన్నది మనకి ఇక్కడ రెడ్ మార్క్ వచ్చిందంటే ఈ కాలమ్స్ అన్ని మనం ఫిల్అప్ చేయాలి అని అర్థం అనమాట. సో సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి మన మేనేజరియల్ పోస్ట్ అన్నిటికీ కూడాను ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట తప్పనిసరిగా. అలాగే జూనియర్ ఎడ్యుకేటివ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది నిల్. సో అదైతే చూసుకోవచ్చు అనమాట మీరు. ఇక్కడ ఏంటంటే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 7th September 2026 అనమాట. ఇక్కడ 10th class డీటెయిల్స్ ఫస్ట్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ అనమాట. చూసుకుంటే సపోజ్ మీరు కనుక ఇక మేనేజరియల్ పోస్ట్ సివిల్కి అప్లై చేయాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఈ కానీ బీటెక్ కానీ సివిల్ ఆ యొక్క బ్రాంచ్లో చేసి ఉండాలి. ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు అనమాట. ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఆ యొక్క డిగ్రీతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలండి. సపోజ్ మీరు కనుక ఈ యొక్క జూనియర్ ఎడ్యుకేటివ్ ఆపరేషన్స్కి అప్లై చేసినట్టయితే కనుక మీరు చూసుకున్నట్టే ఫుల్ టైం రెగ్యులర్ బీఈ కానీ బీటెక్ కానీ పూర్తి చేస్తే సరిపోతుంది. లేకపోతే బీఎస్సీతో పాటు 2 years MBA ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అప్లై చేసే ముందు ఒకసారి మీరు ఈ యొక్క పోస్ట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మొదట ఏంటంటే 10th classకి సంబంధించి డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th class అనమాట, ఇది చేసుకోవాలి. ఇయర్, మంత్, డే అనమాట. ఇంకా పర్సంటేజ్ ఎంత వచ్చింది మెన్షన్ చేయాలి. ఇంకా CGPAలో ఉంటే దానికి ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకుంటే సరిపోతుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి ఎటువంటి ఇది లేదనమాట. మినిమం అంటే పాస్ మార్క్స్ అంటే పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి పర్సంటేజ్ అవసరం లేదు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి స్ట్రీమ్ అనమాట, మీరు PCM చదువుకున్నారా లేకపోతే ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో స్ట్రీమ్, ఇంకా కూడాను ఇంటర్మీడియట్కి సంబంధించి ఏ ఇయర్, ఏ మంత్, ఎప్పుడు పాస్ ఇయర్ అనేది మెన్షన్ అయితే చేయాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది, అలాగే డిగ్రీకి సంబంధించి అనమాట ఫుల్ టైం రెగ్యులర్ లేకపోతే ఓపెన్ డిస్టెన్స్ అనేది, ఇంకా కూడాను సైన్స్ అండ్ BSc చదువుకున్నారా లేకపోతే బీఈనా బీటెక్ ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డిగ్రీకి సంబంధించి పాసింగ్ ఇయర్, మంత్ ఇదనమాట, డే అని సెలెక్ట్ అయిన సర్టిఫికెట్, డేట్ అనమాట. సో ఇక్కడ వేసుకుని సరిపోతుంది. ఇంకా పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడా మెన్షన్ అయితే చేయాలి. ప్లస్ ఇంకా ఎవరైనా పీజీ చేసిన వాళ్ళు ఆ పోస్ట్కి సంబంధించి MBA అలాంటి ఏదైనా ఉండి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఇవి కూడా ఇదే విధంగా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీకు కనుక లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అంటే LMB కనుక ఉంటే పెట్టుకొని లైసెన్స్ నెంబర్ మెన్షన్ చేయాలి, నువ్వు పెడితే అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులకి తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అనేది కంపెనీ నేము, పోస్ట్, ఆ యొక్క డ్యూరేషన్ అనమాట, ఇవన్నీ మెన్షన్ చేయాలి. కొంతమందికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది వేరు కంపెనీస్లో, అప్పుడు యాడ్ మోర్ రోస్ అనే ఇక్కడ యాడ్ మోర్ ఉంది, ఇక్కడ ఒక కాలం అనేది వస్తాయి, అంటే ఎడిషనల్ కాలమ్స్ అనేవి వస్తాయి అనమాట. మీరు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మనం హారిజాంటల్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి, తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. ప్లస్ ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది అనమాట నాకు ఏంటంటే, నేను మేనేజర్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అలాగే జూనియర్ ఎడ్యుకేటివ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్కి సంబంధించి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది తప్పనిసరి మ్యాండేటరీ. ఇంకా ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఆ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్గా లేకపోతే PSUలో కానీ లేకపోతే లార్జ్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడాను లేకపోతే రిప్యూటెడ్ కంపెనీ అయ్యి ఉంటే కనుక దానిని యాక్సెప్ట్ అయితే చేస్తారనమాట. దానికి ఇక్కడ కొన్ని క్రైటీరియాస్ అయితే ఇచ్చారు, సో అదైతే చూసుకోవాలి. లిస్టెడ్ కంపెనీస్, అలాగే ఆర్గనైజేషన్ 250 ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీస్, అలాగే మనకి యాన్యువల్ టర్న్ ఓవర్ 250 crores అలా ఉన్నటువంటి కంపెనీస్ అనమాట. సో అంటే లార్జ్ కంపెనీ అనే దానికి ఇక్కడ డెఫినేషన్ అయితే ఇచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ కంపెనీ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో దాని ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే బ్యాక్ వెళ్ళి చేసుకోవచ్చు, లేకపోతే ఐ అగ్రీ అని చెప్పి కంప్లీట్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట దీనికి సంబంధించి. సో జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకో, అన్ని ప్రాపర్గా ఉంటే ఓకే అనాలి. ప్లస్ ఇక్కడ అప్లోడ్ సెక్షన్లో మొదట ఏంటంటే మన ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసాం. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసి సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం క్యాప్చర్ ఎంటర్ అయితే చేసుకోవాలి.
నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మన యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఆ యొక్క ఇంప్రెషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. 20 to 50 KB వరకు అలౌ అయితే చేస్తారు, జేపీజీ ఫార్మేట్ అనమాట. అలాగే చూసుకుంటే మనకి ఈ యొక్క హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడాను జేపీజీ ఫార్మేట్ అనమాట. 50 to 100 KB వరకు అలౌ అయితే చేస్తారు, అది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీనిని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని దాన్ని స్కాన్ చేసుకోవాలి. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. అదనమాట, అదైతే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇంకా ఫీజు పర్టికులర్స్కి సంబంధించి ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళకి ఎవరికి ఫీజు లేదనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే అప్రెంటిస్ చేస్తున్నారో దీంట్లో ఏఐలో వాళ్ళకు కూడా ఫీజు లేదనమాట. సో గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ మేల్ వాళ్ళలో కూడా యూఆర్, ఓబీసీ అండ్ ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అంటే మేల్ జనరల్ క్యాండిడేట్స్ మాత్రం 1000 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మనకి 1000 రూపీస్ చూపిస్తుంది. బిల్ డెస్క్ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సబ్మిట్, ఓకే అనాలి. ఓకే అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఏదైనా ఒకటి తీసుకొని మనం ఎలాగైనా ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఇదైతే మీకు SMS వచ్చి ఉంటుంది, తర్వాత ఈమెయిల్కి కూడా ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది అనమాట. ఇవి ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. దానికి టైం అయితే ఉంటుంది అనమాట, 22 September 2026.